పైన ఉన్నటువంటి డాక్టర్ హెచ్ఓడి భక్తవత్సలం సారు, ఆయన వికారాబాద్లో ఆయన హాస్పిటల్ ఉంటుంది. ఆయన ట్రీట్మెంట్ ఆన్లైన్లో ట్రీట్మెంట్ చేస్తూ అక్కడ వాళ్ళకు ఇంజెక్షన్ ఇచ్చారు, పైగా అక్కడ సెలైన్ కూడా పెట్టారు. అంతకన్నా ముందు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ చేసి పల్స్ చెక్ చేసి అన్ని చెక్ చేసి కూడా నార్మల్గా చెప్తారు. అంటే వాళ్ళు చెప్పిన డాక్టర్స్ చెప్పిన రిపోర్ట్స్ నార్మల్గా అని చెప్పారు. తర్వాత ఒక గంట 2 గంటల తర్వాత వాళ్ళు మందులు ఇచ్చారు. మందులు ఇచ్చిన తర్వాత ఆల్రెడీ వాళ్ళకి ఇంకా ఫీవర్ ఎక్కువై అమ్మాయి ఇప్పుడే చనిపోయిన పరిస్థితి ఉంది. అంటే 2 గంటల తర్వాత హాస్పిటల్ ఇందాక వాళ్ళు ట్రీట్మెంట్ చేశాక అమ్మాయి చనిపోయింది. భక్తవత్సలం సారు ఆయన ఫుల్ డ్రింకర్. భక్తవత్సలం సార్ ఫుల్ డ్రింకర్. ఆయన వికారాబాద్ టౌన్లో ఆయన పెద్ద ఆసుపత్రి ఉండే గతంలో, అది కూడా మొత్తం ఆయన అమ్ముకున్నాడు వేరేలకు. ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాడు. ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు ఒక చిన్న పాప చనిపోయింది. రేపు ఈ మహావీర్ ఆసుపత్రి కూడా రేపు కూడా బంధం చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్కి కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే తక్షణమే ఆయన ఇక్కడ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము హాస్పిటల్ నుంచి సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ చిన్నపిల్ల చాకు కారణమైనటువంటి భక్తవత్సలం సారు A1గా పెట్టేసి ఆయన తక్షణమే వాళ్ళ మిగతా డాక్టర్స్ అంతా అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం కూడా వీళ్ళు ఖచ్చితంగా ఆదుకోవాలి. కాబట్టి లోపల వాళ్ళు డోర్లు పెట్టుకొని ఏదో మంత్రాలు చేస్తున్న పరిస్థితి ఉంది పోలీసులు ఇక్కడ ఉన్న హాస్పిటల్ యాజమాన్యం. కాబట్టి అది కరెక్ట్ కాదు. తల్లిదండ్రి పేరెంట్స్ అంతా బయటే ఉన్నారు, మేమంతా ప్రజా సంఘంలో మేమంతా కూడా బయట ఉన్నాం. వాళ్ళు లోపల ఏదో మంత్రాలు చేసిన పరిస్థితి ఉంది. ఆయన కూడా ఈరోజు పేరెంట్స్ ఇట్లా ఎందుకని నిజమని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మీద దాడికి వస్తున్నాడు. ఆయన నేను లోకల్ ఏం చేస్తారు, మీరు ఏం మీకుంటారు, ఏం అని ఇట్లా దబాయించి చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ మేనేజ్మెంట్ మాత్రం మంచిగా మాట్లాడుతుంటే భక్తవత్సలం సార్ మాత్రం చాలా సీరియస్గా మా అందరి మీద దాడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మా అందరి మీద కాంప్లైంట్ ఇస్తాం, మీ అందరి మీద చెప్పి ఆయన ముందు కాంప్లైంట్ రాసుకున్న పరిస్థితి ఉంది, పోలీసులకు ఇచ్చాడు. కాబట్టి ఈరోజు అమ్మాయి చాకు కారణమయ్యి ప్లస్ మా మీదకే రివర్స్గా మాట్లాడి కాంప్లైంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి భక్తవత్సలం సార్ వెంబడే పోలీసులు అరెస్ట్ చేసి జైలు పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా అన్ని రకాలు ఆదుకోవాలని చెప్పి కూడా మేము ఈ హాస్పిటల్ యాజమాన్యానికి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. మెడికల్ హాస్పిటల్ ఉంది, అక్కడికి పోవాలని చెప్పేసి సూచిస్తే ఆ తల్లిదండ్రులు ఇక్కడ వచ్చారు. రాత్రి 2 గంటలకు వాళ్ళు వస్తే వాళ్ళని అడ్మిషన్ చేసుకునేటప్పుడు అనేక రకాల ప్రాసెస్లు చేసి 4 గంటల వరకు ట్రీట్మెంట్ చేయలేదు. ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు మందులు ఎంట తెచ్చుకోలేరు, టైంకి రెస్పాండ్ కాలేదని చెప్తున్నారు. అది బట్టలు కాదు, కూరగాయలు కాదు, వాళ్ళు ఏం మందులు పడతాయి ఏమవుతుంది అని ఎంట బస్సులో మోసుకొచ్చుకోనికే డాక్టర్లు స్లిప్ రాసిస్తే వాళ్ళు తీసుకొని కిందికి వచ్చారు. ఇది ఎమర్జెన్సీ సర్వీస్ అయినప్పుడు కింద మెడికల్ అందుబాటులో ఉండాలి కదా. ఆ మెడికల్కి వస్తే వాళ్ళని లేపి వాళ్ళు మందులు తీసుకొని మీదకి పోయటానికి 1/2 అవర్ టైం పట్టింది. ఆ టైంలో మా దగ్గర ఉన్న మందులు ఇచ్చినామని చెప్తారు. వాళ్ళు మా దగ్గర ఉన్న మందులు మేము మానవత్వంతో ఇచ్చినామని అంటారు. ఇచ్చిన మందులు వాళ్ళు బిల్లులు తీసుకోరా, మందులు తీసుకోరా. ఈరోజు ఈ మహావీర్ మెడికల్ హాస్పిటల్లో చిన్నపిల్లల చావులు అనేది ఇదేం మొదటిసారి కాదు. ఇన్సిడెంట్ జరిగిన ప్రతిసారి కూడా వాళ్ళు కేస్ షీట్లు ఇస్తాం, మీరు పోయి కేసులు చేసుకోండి, ఏమైనా ఉంటే మేము లీగల్గా చూసుకుంటాం, న్యాయ వ్యవస్థను మేము కొనేస్తామన్న తీరులో వీళ్ళ యొక్క మాట, వీళ్ళ యొక్క వైఖరి ప్రతిసారి వినిపిస్తూనే ఉంది. ఈ వికారాబాద్ ప్రాంతంలో పేద ప్రజలకు ఉచితంగా మేము వైద్యాన్ని అందిస్తామని ఎన్నో మాటలు చెప్పేసి అక్కడ ఉన్నటువంటి చైనా నుండి మేనేజ్మెంట్, తమిళనాడు నుండి వచ్చి మేనేజ్మెంట్ ఇక్కడ ఒక హాస్పిటల్ పెడితే ఈ ప్రాంత ప్రజలు అందరము దీన్ని స్వాగతించినాం. కానీ తరచుగా ప్రాణాలు పోవడము, ఈ ప్రాణాలు పోయినప్పుడు కూడా దానికి బాధ్యతాయుతమైనటువంటి సమాధానం లేక నిర్లక్ష్యంగా అవును జరిగింది, ఏమైనా వేసుకునేది ఉంటే వేసుకోపోండి, అవు గిట్లనే అవుతుంది అన్నట్లు వాళ్ళ మాట తీరు అనేది చాలా దురుసుగా ఉంది. ఇప్పుడు ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇక్కడ డాక్టర్ భక్తవత్సల్యం గారు వికారాబాద్ సగమాస్తులు ఆయనకు ఉండొచ్చు, కానీ ప్రాణాలన్నిటిపైన ఆయనకు ఎట్లాంటి హక్కు లేదని చెప్పేసి సందర్భంగా మేము చెప్తా ఉన్నాం. ప్రాణాలు తీసే హక్కులు నీకు ఎవరు ఇవ్వలేరు. మీ తాత ముత్తాతల ఆస్తులు సంపాదించి పెడితే వికారాబాద్లో నువ్వు రౌడీజం గూండాయిజం చేసుకుంటే వేసుకో, కానీ అమాయకమైనటువంటి రోగుల పట్ల నీ దౌర్జన్యం ఏందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రాణం పోయిందని తల్లిదండ్రులు ఆవేదనతో ఏడుస్తూ అటు ఇటు నెత్తి కొట్టుకుంటా ఉంటే అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ కింద పడిపోయినాయేమో, పడిపోతే దానికి నా పిల్లల మీద దాడి చేసిరని చెప్పేసి నేను కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి ముందే అడ్వాన్స్గా రాసి పెట్టుకుంటూ వీళ్ళు కొట్టిర్రని చెప్పేసి కేసు పెడితే ఈ తల్లిదండ్రులు ఇప్పుడు జైలుకి పోతారు. ఆ పాప సంఘ సంస్కార కార్యక్రమాలు చేయడానికి వీళ్ళకి ఇప్పుడు నాన్ బెయిలబుల్ బెయిల్ రాదు. మీరు ఎట్లా దాన సంస్కరణలు చేస్తారు, బాడీని తీసుకొని పోండి సప్పుడు అన్న రకంగా ఆయన దౌర్జన్యంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నన్ను కొట్టిరు, నా స్టాఫ్ను కొట్టిరు అని చెప్పేసి. ఏది ఏమైనా ఈ భక్తవత్సల్యం డాక్టర్ను A1గా చేస్తూ ఈ జరిగినటువంటి సంఘటన పైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మేము పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా DMHO గారు కూడా వెంటనే స్పందించి మహావీర్ మెడికల్ కళాశాలలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, ఇక్కడ ఎంతమంది సిబ్బంది ఉన్నారు, అందరు క్వాలిఫైడ్ ఉన్నారా, ఇక్కడ ఫేక్ సర్టిఫికెట్స్ ఫేక్ బోర్డులతోటి ప్రజలను మాయ చేస్తున్నారు అనే దానిపైన కూడా వెరిఫై చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తీసుకోవాలని గవర్నమెంట్కు ఆదేశాలు ఇస్తున్నారు. ఇటువంటి హాస్పిటల్ ఉన్నొకటే లేకున్నా ఒకటే, మొత్తం మీద ఆయన ఫోన్లోనే ట్రీట్మెంట్ చేసిండు. ఆయన ఫోన్లో మొత్తం డేటా తీస్తే మీకు తెలిసిపోతుంది. మొత్తము ఫోన్ చేయాలి, ఏం చేయాలి మేడం అని అడగాలి. మొత్తం వల్ల హాస్పిటల్లో కూడా నన్ను ఉండనీయలేడు.
ఆయన సార్ ఆమెకు కాళ్ళు చేతులు ఎర్రగా అవుతున్నాయి, తెల్లగా అవుతున్నాయి, ఆమెకు పక్షవాతం పిడుసులాగా వస్తున్నట్టుంది సార్. తాళం చేయి పెట్టుకొనే తీసుకొచ్చాను నేను భయపడి. అయినా కానీ వాళ్ళు వివా డాక్టరు నేమా డాక్టర్ అని వాళ్ళు నన్ను బెదిరించి బయటికి పంపించారు. మళ్ళా ఆ జూనియర్ డాక్టర్ కూరగాయలు లేకున్నాడు, ఆయన అట్లా చేసిండు. మళ్ళీ నన్నే కొట్టిరని అంటారు. నా పాప చనిపోయినప్పుడు నేను బాధ వేసి ఇట్లా సరైన పెట్టే తీసి కిందెత్తేసిన అంతవరకే. కానీ కొట్టిరు గిట్టిరు అంటే కొట్టిన వాళ్ళు హాస్పిటల్కి పోవాలి కదా, లేదు వాళ్ళు కనీసం ఏమైనా దెబ్బలన్నా చూపించాలి కదా. ఇట్లా ఎందుకు ఎత్తుకుంటారు? ఇటువంటి దాడులు ఇంకా ఇటువంటి హాస్పిటల్లో ఉంటే ఇటువంటి దాడులు ఇంకా జరుగుతాయని నా లవ్ చేసి చేసుకున్నావా, దూరం చుట్టిరుకమా అవి అడుగుతాడా? ఎవరన్నా డాక్టర్ అడుగుతారా? ఇది అడిగే పద్ధతేనా? ఇది హాస్పిటల్ నా ఇది 2 గంటల 40 నిమిషాలకు వస్తే 4 గంటల 20 నిమిషాలకు 10 నిమిషాలకు అవి ఇంజక్షన్లు ఇచ్చిర్రు. మమ్మల్ని ఎవరిని ఉండనియలేరాడా, బయటికి పో ఇది ఇన్ఫెక్షన్ అవుతుంది, ఇది ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుంది అన్నారు. నా బిడ్డని చంపేసిర్రు. మీరు కాపాడి నా బిడ్డకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా మీడియాను.